మున్నూరు కాపుల అభివృద్ధి లక్ష్యంగా మున్నూరు కాపు సంక్షేమ సంఘం పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండదేవయ్య అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మున్నూరు కాపు సంఘ నాయకులు పాల సాయిరాంతో కలిసి ఆయన మాట్లాడారు. త్వరలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒక పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి ఎన్నికలు చేపడతామన్నారు. సిద్దిపేట జిల్లాలోని మున్నూరు కాపులందరూ కూడా రానున్న రాష్ట్ర ఎన్నికలలో ప్రజాస్వామ్యబద్ధంగా పాల్గొని మనం ఓటర్కి వేసి రాష్ట్ర కమిటీని మనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవడం కోసం జిల్లాలోని మున్నూరు కాపు కుల బంధువులందరూ కూడా నడుము కట్టాలని, మీ ఓటర్ను ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి గ్రామంలో ఉన్న అధ్యక్షుడు కార్యదర్శుడు విధిగా రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో పాల్గొని ప్రజాస్వామ్యబద్ధంగా మన రాష్ట్ర కమిటీని ఎన్నుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా మున్నూరు కాపు కుల బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు నాయకు మల్లయ్య గారు, మరి సెక్రటరీ అల్లమెల్లం గారు, చుక్క చంద్రం గారు, ఆకుల బాలన్న గారు, యూత్ అధ్యక్షుడు పాండు గారు, ఇంకా కృష్ణయ్య గారు, ఏఎంసీ మార్కెట్ చైర్మన్ పాల సాయిరామన్న గారి వారి అధ్యక్షతన ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. కావున ఈరోజు ఈ సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గం, మరి దుబ్బాక నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గంలో 3 జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఓటు ద్వారానే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం ప్రతి నియోజకవర్గం నుండి ఆరుగురిని ఎలక్షన్ కమిటీ, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారి ద్వారా మండలాధ్యక్షుల ద్వారా, జిల్లా కమిటీ ద్వారా ఒక లిస్టు తయారు చేసి రాష్ట్ర కమిటీకి పంపించడం జరుగుతుంది. రాష్ట్ర కమిటీ ఆమోదంతో నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాలెట్ పేపర్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రామ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఓటింగ్ ద్వారానే రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారిని ఎన్నిక చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లాలో ఉన్న మున్నూరు కాపు సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండలాధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా త్వరలో మరి లిస్టు వీరికి అందజేసి మరి ఎన్నికలు సజావుగా ప్రజాస్వామ్యంగా బద్ధంగా జరిగేటట్టు చూడాలని కోరుచు, ఏదైతే ఒకే కులం, ఒకే సంఘం, మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఒకే రోజు 119 నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి దాని తర్వాత అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మున్నూరు కాపు కులగణనలో మేము సుమారు 40 లక్షల మంది ఉండి ఈరోజు 13 లక్షలు, మరి 5వ మనకు స్థానంలో 3.5% మేము 5వ స్థానంలో బీసీలలో వెనుకబడిపోయినాము. ఈరోజైతే మాకు లెక్కలు చూపించినారు. అయ్యా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమైన రేపు పొద్దున ఇంకా మిగతా రాజకీయ ప్రధాన పార్టీలు అయినా కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా మేము సుమారు ఈరోజు 40 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో మేము ఉన్నాము, మొదటి స్థానంలో ఉన్నాము. మరి బీసీలలో కూడా అన్నింటిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాము. దానికి మేము ఈరోజు రేపు ఏదైతే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి జనగణనలో కులగణన కూడా వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో ఒకటే నేను ఈరోజు మా సిద్దిపేట జిల్లా మున్నూరు కాపు కుల బాంధవులందరికీ తెలియజేస్తున్నాను. మీరు రెడ్డి, రావు పక్కన పేరు ఉండుట్లా మనము రెడ్డి ఉంటే రెడ్డిల సంఖ్య పెరిగింది, రావు ఉంటే రావుల సంఖ్య పెరిగింది. కాబట్టి మీరు మున్నూరు కాపు పటేల్ అని తప్పకుండా రేపు కులగణన జరిగే కేంద్ర ప్రభుత్వం చేసే కులగణనలో
ఆ సర్వేలో తప్పకుండా మున్నూరు కాపు పట్టీలను నమోదు చేయించుకోవాలని కూడా కోరుతున్నాను. ఎందుకంటే మన సంఖ్య తగ్గిపోయినట్టయితే మన పిల్లలకు రిజర్వేషన్లు, ఉద్యోగాలు, పథకాలు అన్నిట్లలో మనకు అన్యాయం జరుగుతుంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సుమారు 25 లక్షల రూపాయల కోట్ల బడ్జెట్లో గౌరవ బీసీ కులాలకు ఎంతో న్యాయం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా మనము బీసీలలో వెనుకబడి